ఇరాన్ ఏమన్నా తీవ్రవాద ముఠాలకి తన దగ్గర ఉన్నటువంటి క్షిపణులు ఇచ్చిందా? ఇరాన్ పెంచి పోషించే తీవ్రవాదులు హౌతీ, హమాస్, హిజ్బుల్లా వీళ్ళకి ఆయుధాలు ఇవ్వడం కానీ, మిస్సైల్స్ ఇవ్వడం కానీ ఇవన్నీ ఇదివరకు ఇరానే చేసుకొచ్చింది. వాటి ద్వారా ఇజ్రాయెల్ మీద చేసే దాడులు, దానికి ఇజ్రాయెల్ వాళ్ళని తిప్పి కొడతా వచ్చింది. మొన్న అసలు మూలమైనటువంటి ఇరాన్ మీదకే వెళ్ళింది. ఈవెన్ అమెరికాను కూడా తోడు తీసుకెళ్ళి మరీ వెళ్ళింది. దాంతో ఇరాన్ ఓ రకంగా ఓటమి పాలై చిట్ట చివరిలో సంధి చేసుకుంది. పైకి గంభీర ప్రకటనలు చేసిన యుద్ధం ఆపేసుకుంది. లేకపోతే అది గెలుస్తానంటే గనక ఆగే రకం కాదు. అది పక్కన పెడితే ఇప్పుడు హౌతీ తీవ్రవాదులు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఏమనయ్యా అంటే తమ దగ్గర ఉన్నటువంటి ఏదైతే హైపర్సోనిక్ బాలిస్టిక్ మిసైల్స్ ఉన్నాయి, 2 రకాలైనటువంటివి, వాటితో టెల్ అవీవ్ అంటే ఇజ్రాయెల్ రాజధాని కొడతామని. మొన్న హైపర్సోనిక్ వెపన్స్తోనే ఇరాన్ ఇజ్రాయెల్ లోపలికి కొన్ని మిస్సైల్ వేయగలిగింది. 100 వేస్తే 10 రీచ్ అయినాయి, 90 ఫెయిల్ అయినాయి దారిలో. బట్ ఆ 10 రీచ్ అవ్వడానికి కారణం వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని ధ్వంసం చేయగలిగినటువంటిది ఈ హైపర్సోనిక్లో ఉంది. అంటే వీటిని ఇప్పుడు ఏమైనా హౌతీలకు ఇచ్చిందా అన్నది కొత్త చర్చ.